హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లెర్న్ విత్ గాయత్రి. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లో మోర్ మోడల్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. బిఫోర్ దట్ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్ యొక్క కాన్సెప్ట్ ఇంకా ఫామ్లో పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఎవరైతే పార్ట్ 1 వీడియో ఇంకా చూడలేదో వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్లీ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. హియర్ ఈజ్ అ క్వశ్చన్. A and B working together can complete a work in X days. A alone can do the same work in 16 days, more than the time taken by A and B together. And B takes 9 days more than the time taken by A and B together. Find X. సో వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్స్లో పెట్టండి. సో మనం చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఏ అండ్ బి అనేది ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎక్స్ డేస్ తీసుకుంటుంది. ఏ అలోన్ టేక్స్ 16 days more than A plus B, so X plus 16. B alone can take 9 days more than A plus B. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ B ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ B అని తెలుసు. సో మనం ఈ ఎఫిషియన్సీని ఈ డేస్ని ఎఫిషియన్సీగా రాయాలంటే ఇన్వర్స్గా రాసుకోవాలని తెలుసు కదా. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్. సో 1/x plus 16 plus 1/x plus 9 equal to 1/x. By solving this we'll get x value, no? X plus 16 x plus 9 x plus 9 plus x plus 16 equal to 1/x. 2x plus 25 x square 16x 9x 144 equal to 1/x. సో ఎక్స్ని ఇక్కడ తీసుకురండి. 2x square plus 25x equal to x square plus 16x 16 plus 9 25x plus 144. ఇక్కడ 25x ఇక్కడ 25x. ఓకే, ఎక్స్ అక్కడ తీసుకెళ్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 144. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 144. సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ అండ్ మైనస్ 12. సో ఎప్పుడు ప్లస్సే ఉంటుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 12. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రిక్ కూడా ఉంది. ఫస్ట్ మనము కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకో, ట్రిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్స్ట్రా డేస్ ఏ ఎంత తీసుకుంటుంది? 16 days. బి ఎంత తీసుకుంటుంది? 9 days. సో ట్రిక్ ఏంటిదంటే ఈ ఎక్స్ట్రా డేస్ టేకెన్ బై ఏ, ఎక్స్ట్రా డేస్ టేకెన్ బై బి ఎంత? 16 × 9 144. వచ్చిన దానికి స్క్వేర్ రూట్. సో విల్ గెట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఒక కొత్త ఫార్ములా నేర్చుకుందాం. టైమ్ అండ్ వర్క్లో MDH/W అనే ఫార్ములా ఉంటుంది. M1D1 H1/W1 ఈక్వల్ టు M2D2 H2/W2, వేర్ M1 ఈజ్ ద నంబర్ ఆఫ్, M అంటే నంబర్ ఆఫ్ పీపుల్, వేర్ D ఈజ్ ద number of days, where H is a number of hours, where W is a work or wages, salaries. ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. There is a problem. If a 70 men can finish a work in 6 days, then in how many days can 7 men do half of the same work? సో 70 men అనేది 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే 7 men అనేది ఎన్ని డేస్లో అని, మనం ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో చూడాలి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. 70 men అండ్ వర్క్ అనేది ఇది సపోజ్ వర్క్ అనేది 2 తీసుకుంటే దీనికి హాఫ్, 2కి హాఫ్ ఎంత? 1. సో 70
ఇంటూ ఎన్ని డేస్ 6 days. హవర్స్ అనేది ఇక్కడ క్వశ్చన్లో హవర్స్ అనే వర్డే రాలేదు కాబట్టి మనం హవర్స్ తీసుకోనక్కర్లేదు. ఏ పారామీటర్ ఇస్తే ఆ పారామీటర్ యూజ్ చేసుకొని చేయాలి ఫార్ములాని. సో వర్క్ ఇచ్చాడు. వర్క్ అని ఏమని ఇచ్చాడు? హౌ మెనీ డేస్ కెన్ 7 months డూ ద హాఫ్ ఆఫ్ ది సేమ్ వర్క్. సపోజ్ ఏదైనా ఎక్స్ వర్క్ ఉంటే దాని యొక్క హాఫ్ వర్క్ ఈ 7 months ఎన్ని డేస్ తీసుకుంటుంది. సో మనం ఇక్కడ వర్క్ 2 అని తీసుకుందాం, ఇక్కడ 1 అని తీసుకుందాం. 2 ఈక్వల్ టు 7 months ఇన్ హౌ మెనీ డేస్. సో 7 10s 2 5s 5 6 30. 30 days will be taken by 7 months.